హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము డేటాని హారిజాంటల్గా ఎలా సార్ట్ చేయాలో నేర్చుకుందాం. రైట్, మన దగ్గర డేటా ఉంటుంది కదండి. అయితే ఆ డేటా అనేది మనం ఎప్పుడైతే సార్ట్ చేస్తామో, సపోజ్ ఇక్కడ చూడండి, వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ర్యాండమ్గా ఉన్నాయి కదా, ఒక ఆర్డర్లో లేవు. పెద్ద నంబర్, ఓకే, చిన్న నంబర్, మళ్ళీ పెద్ద నంబర్, ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆర్డర్లో నాకు కావాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను డేటా ట్యాబ్కి వెళ్ళేసేసి ఇక్కడ సార్ట్ అసెండింగ్ అంటే స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అవుతుంది కదా. మరి లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కావాలంటే ఇలా చేస్తాం. ఇది మనకు తెలిసిందే. ఇదేంటిది, వర్టికల్గా ఏం చేస్తున్నామో సార్టింగ్ చేస్తున్నాం. మరి కొన్నిసార్లు మనకి ఎలాంటి అవసరం వస్తుంది, హారిజాంటల్గా చేయాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ డేటాని ఏం చేస్తాను, హారిజాంటల్గా కన్వర్ట్ చేస్తాను. ఓకే, కాపీ చేసేసి న్యూ షీట్కి వెళ్ళేసి హోమ్ ట్యాబ్లో ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫార్మాట్ అవుట్ ఆఫ్ ఇట్ కాలమ్ విడ్త్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయా, నేమ్స్ అన్నీ కూడా లేవు. జెడ్ ఎక్కడ రావాలి, లాస్ట్కి రావాలి. మరి ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఎక్కడి నుంచి అయితే నాకు మారాలో అదంతా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్కి వెళ్ళేసి ఇక్కడ సార్ట్ తీసుకుంటాను. ఇక్కడ సార్ట్లో ఆప్షన్స్కి వెళ్ళేసి ఇక్కడ ఏముంది, టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ మనకు కావాల్సింది ఎలా, లెఫ్ట్ టు రైట్. ఓకేనా, సార్ట్ లెఫ్ట్ టు రైట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి ఓకే చేస్తాను. ఇప్పుడు ఇక్కడ రో 1 అంటే సెలెక్షన్లో రో 1 తీసుకుంటున్నాను. ఓకే చేసిన వెంటనే ఏమైపోయింది చూడండి, బికేఎల్ఆర్ ఇవన్నీ కూడా పోయి ఇక్కడ ఏమొచ్చింది, లాస్ట్కి జెడ్, ఏ టు జెడ్. ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్. రైట్, బాగా ప్రాక్టీస్ చేయండి.